ఈరోజు మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలకి వాళ్ళ యొక్క అగత్యాలకి ఒక నిండు ప్రాణమే బలైపోయింది. ఎందుకంటే రైతులు ఎంత కష్టపడేది వాళ్ళకి తెలీదు. రైతుల గురించి వాళ్ళు ఆలోచించరు. రైతులు పడే కష్టాలని వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ యొక్క దౌర్జన్యాల వల్ల ఒక నిండు ప్రాణం ఈరోజు బలైంది. ఇక్కడ గంగాధర్ నెల్లూరు మండలంలో మనం చూస్తున్నాము. దిప్ప విలేజ్లో ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఏమైంది ఈ కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాల వల్లనే ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మన జగనన్న గారి ప్రభుత్వంలో మనం చూసినట్లయితే జగనన్న తీసుకొచ్చిన ప్రతి ఒక్క పథకం కానివ్వండి, రైతులకి కానీ పేదలకి కానీ పిల్లలకి కానీ 10 సార్లు అన్న ఆలోచించి తీసుకొని వచ్చిన పథకాలన్నీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అదే విధంగా మనం చూసినట్లయితే రైతులకి ఉచిత బోర్లు కానివ్వండి, మా జగనన్న గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి రైతులకు అందజేసిన ఘనత మా జగనన్న గారికి దక్కింది. అదేవిధంగా ఈరోజు మా ప్రభుత్వం లేకపోయినా అహర్నిశలు పేదల గురించి, పేదల భవిష్యత్తు గురించి, పేద పిల్లల గురించి ఆలోచించే మా జగనన్న గారు ఈరోజు మా ప్రభుత్వం లేకపోయినా కూడా ఇక్కడ అన్నదమ్ముడైన అన్న చనిపోతే రైతు గురించి మా నాన్న ద్వారా తెలుసుకొని చాలా బాధపడి జగనన్న కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. అన్న ద్వారా మేము ఈమెకు 1 లక్ష రూపీస్ చెక్ ఇవ్వడం జరిగింది. మేము ఒక్కటే చెప్తున్నాము, కూటమి ప్రభుత్వం పేదవాళ్ళ గురించి పట్టించుకోదు, పేదవాళ్ళ బాధలు పట్టించుకోదు. కనీసం వాళ్ళని మనశ్శాంతిగానే బతకనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా జగనన్న గారు ఈరోజు వీళ్ళకి సహాయం చేసిన దానికి మేమందరము అన్నకి జీవితాంతం రుణపడి ఉంటామని, మాకందరికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేమందరము మా అన్న కోసం కష్టపడి మా అన్నని ముఖ్యమంత్రి చేసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. జగనన్న 1 లక్ష రూపాయలు పంపించిన దానికి ధన్యవాదాలు. జగనన్న గురించే మేము కూడి తిన్నాము. జగనన్న పక్కన ఉన్నామనేసి నా ఇల్లంతా మా మీద ఖర్చు కట్టినారు. మేము మాకు ఇంట్లో యాజ్యాలు అనేసిందే ఎటని చెప్పుకు వాడుకున్నారు. మాకు ఇంట్లో ఏమి రొంపు లేదు. ఈ మాదిరిగా నా ఇల్లు మా ఊర్లో 3 గురించి నా భర్త అమరు చేసుకున్నాడు. పొన్నిస్వామి, వాసు, బంగారయ్య. ఈ బంగారయ్య చచ్చిపోయినాక పొన్నిస్వామి అయిపోయినాక వాసు. ఈ మార్గం మమ్మల్ని చిత్రసేవ చేసి ఈ మార్గం రోజు పోలీస్ స్టేషన్లో పిలుచుకొని పోతే స్టేషన్లో కూర్చొని పెడితే మేము ఎట్ట తినేది? మేము కూలి చేసుకునే వాళ్ళు పోతే కూలికి పోయాలో తెలియదు. ఆ పూటకి మేము బతుకుతున్నాము. ఏదో జగనన్న ధర్మాన మాకు ఇచ్చినాడు, ఏదో అట్ట గింజి దాస్తా ఉన్నాం మేము. అదే జగనన్న పక్కన ఉండవనేసి మా మీద ఊర్లో రానికొని చేస్తున్నారు, కైళ్ళ రానికొని చేస్తున్నారు. అసలు మాతో ఊరు మాట్లాడరు. ఈ మార్గం మమ్మల్ని హింసిస్తున్నారు. నా మొగుడిని ప్రతిరోజు స్టేషన్ కాడ పిలిచిపోయి పొద్దు దాకా పెట్టుకొని ఉంటారు. మాకు తిండికి లేకుండా మేము బాధపడుతున్నాము. ఏదో ఒక ఆవును మేపుకొని పాలు పోసుకొని పోసుకుంటున్నాము. రోజు మగోడు స్టేషన్లో ఉంటే మేము ఎట్ట తినాలా? ఈ మాదిరిగా నాకు ఒక కొడుకు, ఆ కొడుకు ఉద్యోగం లేకుండా చేస్తానంటున్నారు. రియ్యాలుగా నెల వస్తారు, రోడ్లలో కాసుకొని ఉంటారు అని ఏమన్నా చేయాలనేసి మేము దిగులు పడుతున్నాము. వచ్చేదాకా బిడ్డ ఇంటికి వచ్చేదాకా మాకు నెమ్మది లేకుండా ఉన్నాము. మాకు దయచేసి జగనన్న మాకు న్యాయం చేయాలా? దయచేసి నమ్ముకోండి. మేము నా భర్త మొదలైపోయినాడు. దయచేసి మాకు న్యాయం చేయండి. కాదమ్మా, ఎవరో నీకు అన్యాయం చేస్తుండే ఎవరు రెడ్డి అంట కదమ్మా, ఎవరు మాత్రం పిల్ల సిట్రెడ్డి, జయచంద్ర నాయుడు, మల్లూరు పేర్లు గుర్తుండే, రామనాథ్ అన్న, రవినాయుడు, వీళ్ళు ఏనుగోడు, పాండుగోడు ఈ మార్గ చిత్రసేవ చేస్తున్నారు. వాళ్ళే ప్రతిరోజు స్టేషన్ కాడికి పోతున్నారు. ఈ మార్గ అతన్ని రోజు మన స్టేషన్లో పెడితే వాళ్ళు ఆనందంగా ఉంటారు. స్వామి ఎట్ట బతికేది మేము? నేను ఉండేది ఒకటి అయిపోయినాను. నాకు జగనన్న న్యాయం చేయాలా? ఈ ప్రెస్ వాళ్ళకి, ఎలక్ట్రిక్ మీడియాకి నా కృతజ్ఞతలు. జగన్మోహన్ రెడ్డి మానవతావాది.
నీ మతం ఏమంటే మానవత్వం అన్నాడు, నీ కులం ఏమంటే నా కులం అభివృద్ధి చేసే కులం, మాట తప్పని కులం, మలం తప్పని కులం అని చెప్పాడు. ఆయనకి 40% ఓటు వచ్చినా, ఈవీఎంల ద్వారా గెలిచినా, కూటమి ప్రభుత్వం చేసే వాళ్ళు చేస్తూ ఉండే దౌర్జన్యాలకి జగనన్న మాకు వెన్నుగా నిలబడ్డాడు. కులము మతము పార్టీ చూడకుండా ఎక్కడ ఏం అన్యాయం జరిగినా వాళ్ళకి ప్రేమతో, దయతో, వాత్సల్యంతో వాళ్ళని కాపాడుతూ వస్తున్న జగనన్నకి మేమందరూ కూడా ముందు కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈరోజు ఇక్కడ గుణశేఖర్ రెడ్డి అని ఆయన సర్పంచ్గా ఉన్నాడు. ఆయన ఈ గ్రామానికి సంబంధించిన విషయాలు కూడా ఆయనకు బాగా తెలుసు. ముఖ్యంగా మీకందరి దృష్టిలో నేను తీసుకుని రావడం ఏమంటే, ఎంత దారుణమైన స్టేట్మెంట్లు ఇచ్చినారంటే, ఆ పొన్నిస్వామి అనే వ్యక్తి ఇంతకుముందు నేను డిప్యూటీ సీఎంగా ఇక్కడ పనిచేసినప్పుడు ఇక్కడ గ్రామ కంట్రోల్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా కట్టారు. అందరితో మాట్లాడి ఎంఆర్ఓ అందరూ వచ్చారు, జేసీ గారు కూడా వచ్చారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి పెట్టేసిపోయినాము. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మన మేడం చెప్పినట్టు వాళ్ళ నాయుళ్ళ పేర్లంతా నాకు తెలీదు, ఆమె చెప్పింది. వాళ్ళందరూ ఒకటే ఈ గ్రామ కంట్రోల్లో ముందు ఈ గ్రామ కంట్రోల్ ఉండే సైట్ని వాళ్ళు పట్టా చేసి ఇచ్చారు గ్రామ కంట్రోల్ లోపల. దీనికి కారణం రెవెన్యూ డిపార్ట్మెంటు. దీనికి తోడు వాసంత్ అనే ఒక ఆమె ఇంతకుముందు ఇక్కడ సిఐగా ఎస్ఐగా పనిచేసింది. ఆమె డైలీ వీళ్ళని రమ్మనటం, అంటే ఇప్పుడు ఆమెను కూడా మార్చినట్టు ఉన్నది. వీళ్ళని డైలీ రమ్మంటే బైండ్ ఓవర్ చేసుకొని ఈ బాబు అనే వ్యక్తి డైలీ అతను పొలాలు చూసుకునేది కాకుండా ఏదో మేకలు గొర్రెలు కూడా మేపుకునే ఆవులు మేపుకునే పరిస్థితి అయినా ఆయనకి విసుగైపోయి రోజు రమ్మంటే జీవన విధానం కూడా దెబ్బతింటుందనే బాధతోనే ఆయన ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోవడం కూడా జరిగింది. సిఐ గారు ఏం చేసినారంటే, ఇప్పుడుండే సిఐ గారు మేము ఎప్పుడు బైండ్ ఓవర్ చేయలేదు, ఆయనకి చదువు కూడా రాదు కాబట్టి మేము ఆయన ఎప్పుడు పిలవలేదు మాది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడంటే, నిజంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పరిపాలిస్తుండదా? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది, మీరు అర్థం చేసుకోండి. ఈరోజు బాబు ఏమి చదువుకున్నాడనేది ఇక్కడ చూడండి మీరే. 7th క్లాస్ పాస్ అయి ఉన్నాడు, రాస్తాడు, చదువుతాడు. వాళ్ళు కేవలం వైఎస్ఆర్ పార్టీ, ఇక్కడ 90% వైఎస్ఆర్ పార్టీ. జనరల్గా ఈ గ్రామస్తులందరూ కూడా ఈయన అడుగుజాడల్లో మన గుణశేఖర్ రెడ్డి గారు ఏం చెప్తే ఆ విధంగా పోయి వాళ్ళకి అన్నిటికీ ఆదుకుంటాడు కాబట్టి అందరూ అన్ని రకాలుగా వాళ్ళకి తోడు నీడగా ఉన్నాడు కాబట్టి ఇతను సూసైడ్ నోట్ రాసినాడు. దానికి ఎస్పీ గారి దగ్గరికి పోతే ఎస్పీకి తెలీదు. సిఐ గారి రిపోర్టు అతనికి చదివే లేదంట కదా అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయినాను. ఇది ఒక్కటి చూడండి మీరు, దయచేసి ఈ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందో. అదేవిధంగా మనం గవర్నమెంట్ ఉండేటప్పుడు షిఫ్ట్ ఆపరేట్ ఉద్యోగం కూడా అబ్బాయికి వాళ్ళ కొడుక్కి ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇక్కడ భయపడేది ఏమంటే అది కూడా తీసేస్తారు కాబట్టి ఈ కుటుంబ తగరాలని చెప్పండి అని చెప్పేసి ఎస్ఐ సిఐలు వాళ్ళని దబాయిస్తే వాళ్ళు విధి లేకుండా కుటుంబ తగరాలని చెప్పలా, భయపడి వాళ్ళు. ఇప్పుడే ఆమె చెప్పింది, రోజు నా బిడ్డ భయపడుతూ ఉన్నది, ఉద్యోగానికి పోయి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందని చెప్తుంది. నీ బిడ్డకి ఏం జరగదమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాడు, పోలీసు వ్యవస్థ ఇట్నే ఉండదు, ప్రభుత్వం ఇట్నే వన్ సైడ్గానే చేస్తూ ఉండరు. దీనికి గుణపాఠం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. జగనన్న ఉన్నంత వరకు మనకి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదా. ఆయనకి కులం కానీ మతం కానీ పార్టీ లేదు. ఏ కులస్తులైనా కానీ తన పార్టీకి అన్యాయం జరిగితే నిలబడుతున్నాడు. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళని కూడా దెబ్బతీస్తే చంద్రబాబు నాయుడు కూటమి దానికి కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎటువంటి పరిస్థితుల్లో ఓర్చుకొని ఉండే మనస్తత్వం కలిగిన వ్యక్తికి మాత్రం జగనన్న కాదు. ఖచ్చితంగా జగనన్న మళ్ళీ 29లో 100% ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. మనం గమ్మునుంటే కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు జగనన్న చేయడు. ఎందుకంటే ప్రేమతో, వాత్సల్యంతో, అభిమానంతో ఉండే జగనన్న ఏది వచ్చినా కానీ దౌర్జన్యాలకు ప్రోత్సహించడు. కానీ రోజు చూస్తున్నాము, రోజుకు ఒకరిని చంపుతుండరు. ఈ కుటుంబాన్ని మనందరూ కూడా గట్టిగా ఆదుకుంటాము. జగనన్న గట్టిగా ఉంటాడు. ఖచ్చితంగా గుణశేఖర్ రెడ్డికి, వెంకటరెడ్డికి, ఇక్కడ వచ్చిన చిన్నకు కూడా, నీకు కూడా సంబంధం ఉంది. అందరూ కలుసుకొని వాళ్ళకి ఏం చేసినా మనం నోటీస్ తెండి మనం వాళ్ళకి మంచి చేసి సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా చూద్దాం.